నమస్తే బాక్సర్స్. ఇక ఓయూ మ్యాచ్ ఆడడానికి వచ్చేసిన. ఇంక ఇది సడన్ సర్ప్రైజ్, నాయడా తెలియదు. నిన్న రాత్రి అనుకున్నా ఇవాళ వచ్చేసిన. అయితే మా కాలేజ్లో సడన్గా పెట్టారు మ్యాచెస్. నేను అన్న ఒకటే కాలేజ్ ఇప్పుడు, పిబి సిద్ధార్థ విజయవాడ. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నా. చలో మళ్ళా ఓయూ మ్యాచ్ కొట్టి గెలుద్దాం బాగా. అయితే నా అపోనెంట్ పడితే నేను ఫోర్త్ ఫిఫ్త్ అన్న ప్రొఫెషనల్ ఫైట్. ఫిఫ్త్ అనుకుంటా, 4th or 5th ఆడినోడు మళ్ళీ పడవచ్చు నాకు. ఇప్పుడు విజయవాడ అపోనెంట్ చూద్దాం. మళ్ళీ ఆయన పడతాడు, వీరుడు పడతాడు. మ్యాక్సిమం ఆయననే పడవచ్చు విజయవాడ అపోనెంట్. మళ్ళీ తెలంగాణ వర్సెస్ విజయవాడ అనుకో. మళ్ళీ ఈ యూనివర్సిటీ మ్యాచెస్ కదా, స్టేట్ డిస్ట్రిక్ట్తో సంబంధం ఏముండదు. లెట్స్ సీ. మళ్ళీ ఇంకా నా వెయిట్ దింపాలి, 1 కిలో దింపాలి ఇప్పుడు నేను. మళ్ళీ దానికోసం మురుకుతూనే ఉండాలి. ఈ తిప్పలు అయితే తప్పదేమో వెయిట్ దింపేది. అండ్ మా రూమ్ చూడు బై కాలేజ్లో ఏముంది. కాలేజ్ నిజంగా మా కాలేజ్ అయితే ఇంకో ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి. అయితే బాత్రూంలో ఇంకో బెడ్ వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది బాత్రూమ్. ఇది మంచిగా ఉంది బై నిజంగా మా కాలేజ్. ఇక్కడ రామ్ కానీ తెలంగాణలో ఉంది, ఇక్కడ కాలేజ్కి రామ్ కానీ చూడు. ఇది లోపల, బయట అవుట్డోర్ ఇంకా మస్తు పెద్ద గ్రౌండ్ ఉంది. సూపర్ అసలు. A few moments later. ఒక 40 minutes రన్నింగ్ చేసిన. చూద్దాం ఎంత వెయిట్ దిగుతుందో. వెయిట్ మిషన్ కింద పాతది ఉంది భయ్, అదే డిజిటల్ కాకుండా ఇలా గిరగిర దిగుతుందా, దాని వెయిట్ మిషన్ ఉంది. ఎంత వెయిట్ దిగింది, 1 kg దిగాలి. దిగితే మంచిగా. అయితే ఇప్పుడు నేను కృష్ణ యూనివర్సిటీ నుంచి ఆడుతున్నా చెప్పి ఎవరికి తెలియదు. గడవలకి గుండె అయిపోతుందా తెలుస్తాయి కొంతమంది అపోనెంట్లు. అది చిన్నగా నేను ఆడినోళ్ళు ఉన్నారని చెప్పి ఎన్ని బట్టలు వేసుకున్నాను. వెయ్యి తిప్పాలంటే 8 తిప్పలు పడాలి. ఇంకా వెయిట్ మిషన్ అయితే 60 చూపిస్తుంది. ఇంకా డిజిటల్ వెయిట్ మిషన్ ఎంత చూపిస్తుంది తెలియదు. ఇంకా అది పోతేనే తెలుస్తుంది. మ్యాచ్ ఉంటే ఇక వెయిట్ ఇచ్చినాక 1 గంట సేపట్లో ఉండొచ్చు. ఇంకా మొత్తం ఇచ్చి పడుద్దాం మంచి సరిగా తగ్గేది. చలో గైస్, ఇంకా వేయింగ్ అయితే ఇచ్చేసినాము. మా నాన్న మస్తు కష్టపడ్డాడు. దశదన్న దయా ఇక మాది ఇక్కడ ఉండడం మేము. లేకపోతే అన్న హైదరాబాద్లో ఉంటుండే టైంలో నేను ఏదో ఫోన్ ఒత్తుకుంటా రెస్ట్ తీసుకుంటూ ఉంటుండే. నువ్వేం చేస్తుండే అన్న? ప్రాక్టీస్ చేసి వండుకుంటుండే మంచిగా. ఒక్కొక్కసారి ఈ టైంకి లేస్తామో కదా, అంతే లేచి ప్రాక్టీస్ చేస్తుండే. వేయింగ్ అయితే అయిపోయింది బై. చలో మళ్ళీ ఇప్పుడు ఫైట్సే చూసి ఆడాలి. ఇంకా మమ్మల్ని ఓడించండి ఇంకానే చూస్తారు అనిపిస్తుంది. చెప్పలేము. లెట్స్ సీ ఏమైతుందో మళ్ళీ ఫైట్లా. ఇప్పుడు జర జ్యూస్ తాగి లోపలికి పోతాం. ఫస్ట్ మన అన్న ఫైట్ అవుతుంది, జుడ్డు ఎట్లా కొడుతుండో మళ్ళా.
Second round. నెక్స్ట్ మ్యాచ్ మైక్ టైసన్ దీని నాకు Blue RS second round. Ready to go. యో గైస్ ఇక సేపట్లో నా ఫైట్ ఉంటుంది. ఫస్ట్ ఈ కాలేజ్ ఏంటండి లైవ్లో కాలేజ్ వెళ్ళుతుంది ఫస్ట్, తర్వాత ఇంక ఈ కాలేజ్ వెళ్తుందో నాకు తెలియదు. ఇంక ఎప్పుడైతే రెడీ అవుతున్నా కడుపు అయితే మస్తు టైట్ ఉంటుంది, మస్తు తిన్నా. నేను ముందుగా వెయిట్ లాస్ చేసిన ఒక 1.5 kg అనుకో, 1.5 kg తక్కువ చేసిన ఇక చింగిపోయినా. అది జస్ట్ అది డైరెక్ట్ అటాక్ అంతే. ఇక తిన్నా గట్టి అనేది తిన్నా, కరిగేయాలి ఇప్పుడు, రింగ్ పైన కరిగేయాలి. రెడీ అవుతున్నా, పిచ్చి పడేద్దాం మంచిగా. ఇట్లా రెడీ అయినానో లేదో కానీ ఫైట్ అయితే స్టార్ట్ చేయించేసిర్రు. ఇప్పుడు నేను ఆడే అపోనెంట్ బిగినర్. ఇక నేను కూడా మస్తు మెల్లగా ఆడిన, ఎక్కువ పంచెస్ తీయకుండా. ఎందుకంటే నైట్ అస్సలు నిద్ర లేదు. బస్సులో వచ్చిన ట్రావెలింగ్ మొత్తం ఆగం పంచైతూ ఉండే. ఇంకా పొద్దుగాలు వచ్చి మళ్ళీ 1 kg వెయిట్ దింపిన. వేయింగ్ ఇయ్యంగానే ఇంకొక 20 minutes లాగా ఇప్పుడు ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇంకా బాక్సింగ్ వచ్చిన కంటే రానుతోనే చూసి ఆడాలి. ఇంకా రానోడైతే ఇంకా ఇది అంటారు కదా, అడ్డి మారి గుడ్డి దెబ్బ అని చెప్పి, ఇంకా ఏదైనా కొట్టవచ్చు. దానివల్ల మనకి ఇంజురీ కావచ్చు.
మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కటి బిలో ద బెల్ట్ దాకా లేదు. అయినా సరే ఈ రెఫరీ పెద్ద మనిషి బిలో ద బెల్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తుండు. ఎంతైనా వాళ్ళ లోకల్ ఇంకా హోమ్ గ్రౌండ్ కదా. వానికాడ అన్నిగానే పంచేసి దాక్కుతున్నా సరే ఈ పెద్ద మనిషి కౌంటర్కి ఇస్తలేడు రెఫరీ. ఆయనకి పంచేసి ఎక్కువ దాక్కుతున్నాయని చెప్పి స్టాప్ అని రింగ్ మజల్కి రమ్మన్నాడు. రికవరీ కావాలి కదా మళ్ళీ వానోడు. ఇడగిట మీరు గమనియొచ్చు, నేను కౌంటింగ్ ఇచ్చినాక 8 seconds కౌంట్ చేయాలి. ఇక ఈ పెద్ద మనిషి మెల్లగా కౌంట్ చేస్తుండే. ఇక ఈ పెద్ద మనిషి రడైండా కాలేడా అని చెప్పి ముఖం చూసుకుంటా ఇక అప్పుడు స్టార్ట్ చేసిండు రడైనాక. రెఫరీ ఇంకా జడ్జెస్ వాళ్ళు కూడా మస్తు ట్రై చేశారు కానీ ఇంకా వాళ్ళతో కాలేదు. చలో ఈ ఫైట్ అయితే మనం గెలిచినాం. కానీ నా ఫైనల్ ఫైట్ అయితే బుగ్గా చేసిర్రు పిచ్చి. నా ఫైనల్ ఫైట్ సపరేట్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాయి. ఇప్పటికే ఈ వీడియో మస్తు లాంగ్ అయిపోయింది. యో ఫైనల్లీ బాయ్స్ ఫైట్స్ అయితే అయిపోయినాయి. వెళ్తున్నాం ఇక తినడానికి వెళ్తున్నాం, మళ్ళీ ఆడికి పోవాలి. అయితే నేను సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. ఇక అసలు ప్లేసే నా లెక్కల అయితే ఏదో ఇక ఛాన్స్ ఇక నిన్న రాత్రి అనుకున్నాం మీరు ఆడుదామని చెప్పి ఇక వచ్చి ఆడితే కష్టాడి రాత్రి నిద్ర లేకుండా వచ్చి పొద్దుగల వేదింపి మళ్ళీ రెస్ట్ లేకుండా కంటిన్యూ ఫైట్స్ ఆడి
ఇప్పటికీ నా కాలు పట్టేస్తున్నాయి. రింగ్ పైన గిట్ట ఆడుతుంటే కాలు పట్టేస్తున్నాయి. అయినా సరే విల్ పవర్తో ఆడిన మంచిగానే స్కోర్ చేసిన. నేను నాకుడే తాకినాయి, తాకలేను కాదు, బట్ స్కోరింగ్ చూడాలి కదా. ఓల్కి ఎక్కువ తాకినాయి, ఓల్కి ఎక్కువ స్కోర్ ఉంది, కౌంటింగ్ ఓల్కి వాళ్ళు ఎట్లా ఇవ్వాలని చెప్పి నాకు మధ్యలో ఒక థాట్ వచ్చేసింది. ఇక చాలా ఇంకా మస్తు అయిపోయింది, ఇలా కిందికి దిగేద్దామని చెప్పి రింగ్ అంటే నా గేమ్ మధ్యలోకి వెళ్ళి ఇంకా నేను ఊరుకొని అసలు ఇంకా స్టార్ట్ చేసినాం. లాస్ట్ దాకా ఆడేద్దాము, మధ్యలోకి వెళ్ళి వెళ్తే మంచిగా ఉంటుంది, మనమే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది గేమ్లా అని చెప్పి ఇంకా లాస్ట్ దాకా నిలబడ్డా. చలో చెల్తా ఇక ఎక్స్పీరియన్స్ కిందకి తీసుకురాం ఇది గిట్ట. ముందైతే మన ఈ ఫోర్త్ కుందేగా మన ప్రొఫెషనల్ ఫైట్స్, ఈ ఫోర్త్ దానిపైన ఫోకస్ పెడదాం మనం ముందైతే. నేను రాత్రి లోపల ఇంటికి వెళ్తాము. లెట్స్ గో. యో చలో ఇంకా కడుపు మస్తు టైట్ అయిపోయి పొద్దుగాల నుంచి నా వెయిట్ ఇచ్చినాక తింటానో ఉన్నా. ఇంతేనా తిన్నాక మళ్ళీ మొన్న దసరా తీసుకొని చూడు శ్రీ సాయి మెస్. బా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది టేస్ట్ కిరాక్ బై మంచిగా ఉండే, తిన్నాము. అండ్ అన్న పొద్దుగా నుంచి మస్తు హెల్ప్ చేసింది మాకు అసలు. థ్యాంక్ యూ అన్న మీ గిట. అన్న నీ గిట థ్యాంక్ యూ చెప్పాలా? అవసరం లేదు నిజంగా బై. ఇలా అయితే మజా వచ్చింది. మ్యాచ్ నా లాడాల మ్యాచ్ అది నా పిచ్చకుంట్లో పిచ్చ లైట్ అనుకో. జర్ర నాకు రికవరీ ఉన్నా సరే వన్ సైడ్ ఈజీగా తీసుకుంటూ ఉండే. ట్రావెలింగ్ నిద్ర ఇంకా అవన్నీ ఇంకా వద్దు, ఇంకా రీజన్స్ అయిపోతాయి పిచ్చ లైటింగ్ మనకి. నెక్స్ట్ మనం ఇంకా మన ప్రొఫెషనల్ ఫైట్ కి రెడీ అయిదాము. 4th అదే తమిళనాడుతో. ఇంకా అప్పుడు ఇంకా వెయిట్ పంచాయతీ పెట్టుకోవద్దు బై, సీరియస్ గా మంచిగా ముందే రెడీ పెట్టుకోవాలంతా. మా రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు బస్లో. అవుతుంది మొత్తం. నా కొత్త వీడియో అప్లోడ్ అయింది ఇన్స్టాగ్రామ్లో. మొత్తం IPBL వాళ్ళు కొలాబ్ చేసి పెట్టారు. బాగా ఆ లైటే వస్తుంది నా పైన. ఇలా కనిపిస్తలే కానీ ఇన్స్టాగ్రామ్ లో చూడరు మళ్ళా. 1 eternity later. ఫైనల్లీ బస్సు జర్నీ చేసి అయితే వచ్చేసినాం రూమ్కి వచ్చి నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు ఫ్రెష్ కావాలి. అన్నదే రూమ్. ఇంకా అన్న వాళ్ళ టీమ్ గిట్ ఉన్నారు ఈడ. ఇంకా పొద్దుగాల నుంచి అన్నం లేకపోతే అయితే మేము బుక్ అవుతుండే పోయి నిజంగా. స్మాష్ పొద్దుగాల నుంచి మా ఎంబడిని మొత్తం చూసుకోండు. అన్నకాలు ముక్కలు పోయేటప్పుడు ఇక అయితే మేము ఇలా నైటే వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక బస్సు ఏమైనా ఉంటే చూసి వెళ్ళిపోతాము. ఇంకా మళ్ళీ ప్రిపేర్ కావాలి కదా దానికి 4th మ్యాచ్కి. మళ్ళీ బెంగళూరు ఉరుకుతూనే ఉండాలి. మొత్తం ఇదే తిరుగుడు, ఇంకా ఇదే పంచాయతీ ఉంది మాదైతే. అది సంగతి. ఇప్పుడైతే మళ్ళీ చలో అన్న మీరు పోవాలి. అయితే నేను తువాల ఉంది కదా అన్నదే పొద్దుగల నా తువాల వాడిండు. అయితే నేను అన్న తువాల వాడుతున్నా. అంటే అన్న నేను కింద ఏం చూసుకోలే అన్న, ఉట్టి ముఖం చూసుకున్నా అంతే. ఈ గిట చూసుకోలేను. నేను మరీ అంత అన్న నేను చెప్తున్నా అన్న గలీజా. నాకు ఇప్పుడు గలీజా అనిపిస్తుంది. ఏం కట్టి మళ్ళీ ముఖం కడుకుంటా పోతుంది. అయినా సార్ నాకు గలీజా అనిపిస్తుంది నాకు గీకి. అద్దుకొని తీసేస్తా. సరే చలో మళ్ళీ ఇంకా నెక్స్ట్ మన ప్లాన్స్ ఏంది ఇప్పుడు? హైదరాబాద్. చలో ఫైనల్లీ వీఆర్ ఇన్ బస్ గైస్. ఇక నేను కొన్ని ఇక్కడ ఒక బెడ్ పైన ఉన్నాయి ఇప్పుడైతే. ఇంకా మా వాళ్ళు ఇద్దరు అవతల బెడ్ పైన ఉన్నారు. ఇక చలో హైదరాబాద్కి రిటర్న్. రేపు పొద్దుగాల నాకు తెలిసి 6 కట్లా దిగుతాము. ఇంకా బస్ ఇట్లనే నిద్ర రాదు. మొన్ననే నిద్ర రాలేదు అస్సలు. ఇవాళ మంచిగా నిద్ర పడితే సెట్ అసలు. మళ్ళీ రేపు పొద్దుగాల నిద్ర పోలేము. పొద్దుగాల డే మొత్తం వర్కే ఉంది. ఇంకా 1 time అనే ట్రైనింగ్ చేయాలి రేపు. జర వర్క్ పక్కన పెట్టి జరసేపటికి ట్రైనింగ్ అయితే చేయాలి రేపు ఎట్లయినా సరే. ఇంకా మనకు ముందే మ్యాచెస్ ఉన్నాయి. చలో ఇప్పుడైతే నేను అనుకుని ట్రై చేస్తాం మళ్ళీ. బాయ్ బాయ్.